సో మనం చిన్న ప్లేస్ లో ఎక్కువ ప్లాంట్స్ గ్రో చేస్తే అవి త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో త్వరగా 2-3 ఇయర్స్లోనే ఫారెస్ట్ లా కనిపిస్తుంది. సో అలా ఇప్పుడు చేస్తున్నాము. ఇక్కడ 9 జోన్స్ ఉన్నాయన్నమాట. 9 జోన్లో మనము ఎక్కడైతే ఇంతకుముందు ఇక్కడ ఏ స్పీసీస్ ఉన్నాయో అవి ఇప్పుడు లేవు. ఇవి వాటిని మేము బయట నుంచి తెప్పించాము. ఆ స్పీసీస్ మళ్ళీ ఎక్కడైతే అవి నేటివో వాటికి మళ్ళీ అవి నేటివ్కి వస్తున్నాయి. అవి అక్కడ మనం ప్లాంట్ చేస్తున్నాం. నేటివ్ అంటే అర్థమైందా? ఏ ప్రాంతంలో ఒక మొక్క ఉందో ఆ ప్రాంతంలో అది ఉంటేనే అది మంచిది. ఆ ప్రాంతంలో నేను వేరెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక చెట్టు పెడితే దాన్ని పెంచడం పెద్ద తలనొప్పి. పైగా అక్కడ ఉన్న నీళ్ళంతా అది తీసుకెళ్ళిపోతుంది, మిగతా చెట్లకి నీళ్ళు మిగలదు. అందువల్ల ఏ ఊరికి తగిన ప్లాంట్ ఆ ఊర్లో పెట్టాలనే ఆ దృష్టితోటే ఈ మియావాకి ఒక జాపనీస్ అతను ఈ టెక్నాలజీని తయారు చేశారు. టెక్నాలజీ అంటే ఎలా ఏం చేయాలనేది చెప్తారనమాట. సో 3 ఏళ్లలో మనకు అడవిలాగా తయారైపోతుంది. అందులో 4 లేయర్స్ ఉంటాయి. ఒకటి కింద స్hrub లేయర్, మనకి చిన్న చిన్న ఉంటాయి కదా గడ్డి లాంటివి, అది shrub అంటారు. దాని తర్వాత చిన్న చెట్లు ఉంటాయి, సబ్ ట్రీ. దాని తర్వాత ట్రీ లేయర్, దాని తర్వాత వెరీ గుడ్, దే ఆర్ టీచింగ్ యూ. వెరీ నైస్. జస్ట్ a few minutes back I told them. Oh, you told them about it. Good, very good. సో ఇప్పుడు ఏంటి, ఇది గవర్నమెంట్ స్థలం. గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్గా ఉండిన స్థలాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఒక పెద్ద అకాడమీ తయారు చేయాలని. ఆ అకాడమీలో మనం నిలబడి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ భూమిని ఉపయోగించుకొని ఈ అనంతపురం జిల్లాలో పెద్ద ప్రాబ్లం ఏంటి, మీకు వర్షాలు రావు, ఎండిన గాలి, దాంట్లో తేమ ఉండదు, రైటా? తేమ లేని గాలి రావడం వల్ల ఇంకా నీళ్ళని పైకి తీసుకొచ్చేస్తుంది, భూమిలో నీళ్ళు ఉండదు. సో అనంతపురం ఒక రకంగా ఎడారి అయిపోతుంది. తెలుసు కదా మీ అందరికీ. రాజస్థాన్లో జైసాల్మీర్ని ఒక జిల్లా ఉంది, అది ఎడారి, కంప్లీట్ ఎడారి. కానీ అక్కడను అట్లాగే కచ్ అని గుజరాత్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంది. గుజరాత్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కూడా ఎడారియే, కానీ సముద్రం దగ్గర ఉంది కాబట్టి సముద్ర నీళ్ళంతా కూడా లోపల వచ్చి అక్కడ ఉప్పు నీళ్ళు అయిపోయింది. అక్కడ ఉప్పు తయారు చేస్తారు. ఆ 2 జిల్లాలు కూడా ఇవాళ వ్యవసాయంలో పళ్ళు కాయగూరలు తయారు చేయడంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి. దేశవ్యాప్తంగా చూస్తే కచ్ జిల్లా నుంచి పళ్ళు కాయగూరలు విదేశాలకి ఎగుమతి అవుతున్నాయి, హైయెస్ట్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మనకు అనంతపూర్ జిల్లాని ఎందుకు అలా చేయలేము? చేయవచ్చా? మనకు నీళ్లు ఉంటే మంచిది కదా. అందరికీ కాయగూరలు పెంచడం వ్యవసాయాలకి రైతులకి మంచిదే కదా. ఆ దృష్టిలో ఇక్కడ ముందుగా మనం మొదలు పెడుతున్నాం.